ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెట్రోలియం ట్యాంక్ పై పిడుగు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. ఉదయం నుంచి విశాఖలో ఎడతెరిపి లేకుండా పిడుగుపాటులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో ఉన్నట్టుండి పెట్రోలియం ట్యాంక్ పై పిడుగు పడింది. మార్చి సర్కిల్ ఉంది కదా సార్, మార్చి సర్కిల్ నుంచి డాకెట్కి వెళ్ళే రూట్లో ఉంటారు. విశాఖ కంటైనర్లు ఉంటాయి కదా సార్, లారీ ఆట ఈసీటీ టెర్మినల్. నేను ఇంకా ఏదో ఇది కదా అనుకున్నాను, ఏదో తార్ పైకి రింది అనుకున్నాను అన్న. అది దాని మీద పడగానే బ్లాక్ పైకి ఎగిరి సాయి కుమార్ ఫైర్ ఇంజిన్ విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెట్రోలియం ట్యాంక్ పై పిడుగు పడటంతో ఒక్కసారిగా అక్కడ మంటలు చెలరేగాయి. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. ఉదయం నుంచి విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నేపథ్యంలో పిడుగు పడింది. ఉన్నట్టుండి పెట్రోలియం ట్యాంక్ పై పిడుగు పడింది. తాజా సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, హెచ్పిసిఎల్ రిఫైనరీలో ఉన్నటువంటి ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పెట్రోలియం ఉత్పత్తి చేసేందుకు నిల్వలు చేస్తూ ఉంటాయి. అయితే మధ్యాహ్నం నుంచి కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక పిడుగు అమాంతంగా అక్కడ ఉన్న ట్యాంకర్ మీద పడటంతో ఒక్కసారిగా భారీగా అయితే మంటలు అనేవి ఎగిసిపడ్డాయి. అయితే ఆ సమయంలో భారీగా వర్షం కురుస్తూ ఉండడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు వర్షం కురుస్తూ ఉండడంతో మరొక వైపు ఫైర్ ఇంజిన్లు సైతం కూడా హుటాహుటిన అక్కడకు చేరుకున్నాయి. దాదాపుగా 20 ఫైర్ ఇంజిన్లు సైతం కూడా అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. దీని మీద హోంమంత్రి అనిత సైతం కూడా ప్రజలెవరూ భయపడాల్సిన పని లేదంటూ కూడా వివరణ సైతం కూడా ఇచ్చారు. ఎందుకంటే హెచ్పిసిఎల్ అనేది చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఎన్ని కూడా పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి అన్ని పెట్రోలియానికి సంబంధించిన రిఫైనరీలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. అదే ఈ వర్షం గనక పడుకున్నట్లయితే గనక భారీ ప్రమాదం అనేది చోటు చేసుకునే అవకాశం అయితే కనిపించేది. ఎందుకంటే పెద్ద ఎత్తున మంటలు అనేవి ఎగసిపడ్డాయి. చాలా మట్టుకు కూడా భయభ్రాంతులకు గురవడం జరిగింది. ఎందుకంటే వర్షం సమయంలో సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక అంత పెద్ద ఎత్తున అయితే మంటలు అనేవి ఎగసిపడ్డాయి. ఒక్కసారిగా వెంటనే ఫైర్ సిబ్బంది సైతం కూడా అక్కడికి సమాచారం అందుకోవడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఫోమ్ సాయంతో పాటు వాటర్ స్ప్రింక్లింగ్ తో సైతం కూడా ఆ మంటలను అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి అధికారుల పర్యవేక్షణ సైతం కూడా కొనసాగుతోంది. పిడుగు ప్రమాదమా లేకపోతే మరింకా ఏదైనా కారణం చోటు చేసుకుందనే దాని మీద కూడా ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ప్రస్తుతానికైతే చూసుకున్నట్లయితే కనుక మంటల అదుపులోకి రావడంతో ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ జార్జ్.